హాయ్ అండి. 'లైఫ్ ఆఫ్ ఆదిత్య' 59వ భాగం వినండి. తన అల్లుడిని చేస్తానంటే 5,00,00,000 ఇస్తాను అని ఒప్పించిన వీరభద్రం. అక్కడి నుండి కొనసాగింపు. ఇప్పుడు వీడిని వ్యతిరేకించడం వల్ల జరిగేదేం లేదు. ముందు ఈ ఆపద నుండి గట్టెక్కాలి అనుకున్నాడు రవికాంత్. సరేలేండి, మీరైతే ఊ అన్నారు కదా, నేను మాట్లాడతాను. ఇక నేను చూసుకుంటానులేండి, మీరు దీని గురించి మర్చిపోండి అన్నాడు వీరభద్రాన్ని చూస్తూ. ఆ మాట మీరు అన్నారు, నాకెంతో భరోసాగా ఉంది. దీని నుండి బయటపడేయండి, మేము ఉంటాం మరి అంటూ లేచి వచ్చేశారు ఇద్దరు. నాయనా, వీడు మన విద్యని కోడలుగా చేసుకుంటాడంటావా అన్నాడు రామభద్రం. చేసుకోపోతే ఎలా ఒప్పించాలో మనకు తెలుసు కదరా. వాడే మన ఇంటికి వచ్చి అడుగుతాడు చూడు, నేను వేస్తానుగా ప్లాను అన్నాడు వీరభద్రం. ఏమో నాయనా, నాకైతే డబ్బు మనిషిలా కనిపించాడు అన్నాడు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ. పదవిలో ఎన్నాళ్ళు ఉంటాడో తెలీదు, ఉండగానే సంపాదించుకోవాలి. ఇప్పుడు మనం ఇచ్చే డబ్బులన్నీ వాళ్ళకి ఇస్తాడంటావా? దాంట్లో ఈడి కమిషను ఈడుకుంటది అన్నాడు పక్కనే కూర్చుంటూ. 10,00,00,000 అడిగాడు, నొక్కేద్దామని. నువ్వు భలే తిరకాసు పెట్టావు నాయనా అన్నాడు. మనకు తెలియని రాజకీయమారా అన్నాడు వీరభద్రం. నిన్నెవ్వడూ బోల్తా కొట్టించలేడు అన్నాడు రామభద్రం. అశు ఇంటి దగ్గర హాల్లో సోఫాలో కూర్చొని ఉన్నారు ఇద్దరు. అశు రాసుకుంటోంది, జయ మొబైల్ చూస్తోంది. తలుపులు తీసి ఉండడంతో తిన్నగా లోపలికి వస్తున్న తండ్రిని చూసి హాయ్ డాడీ అంది అశు. హాయ్ రా అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. రోజు ఇంటికి వస్తున్నట్టు పలకరించింది అనుకుంటూ స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చి కూతురు పక్కన కూర్చుంటూ ఏం రాస్తున్నావు అన్నాడు యశస్వి. హోంవర్క్ డాడీ, ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి అంది. ఇంకో మూవీ ఏదైనా ప్లాన్ చేస్తున్నావేమో అనుకున్నాను అన్నాడు. అమ్మ ఈ ఒక్క మూవీకే ఛాన్స్ ఇచ్చింది. చదువయ్యే వరకు మళ్ళీ మూవీ జోలికి వెళ్ళకూడదని ఒట్టేయించుకుంది. ఇప్పుడు ఒకవేళ మీరు తీస్తానన్నా కూడా నేను రాను. తీయాలనుకున్నాను, తీసేశాను. ఆ కోరిక తీరిపోయింది. ఇక ఇప్పుడు దృష్టి అంతా చదువు మీదే అంది. మీ అమ్మ ఏది చేసినా తెలివిగానే చేస్తుందిలే అన్నాడు. జయ అశు వంక చూసింది. అప్పుడే అశు కూడా తల్లిని చూసి చిన్నగా నవ్వింది. లోపలికి వస్తున్న ఉమా, వెంకటలక్ష్మి, మేడం మీరు చెప్పినవన్నీ దొరికాయి, ఒక్కటి తప్పించి అంటూ యశస్విని చూసి ఆగిపోయింది ఉమా. మా డాడీ అంది అశు ఇద్దరిని చూస్తూ. అవునా, మీరే నా డైరెక్టర్ యశస్వి అంటే అంది వెంకటలక్ష్మి. ఎవరు వీళ్ళు అన్నాడు జయాన్ని చూస్తూ యశస్వి. డాడీ, వీళ్ళిద్దరూ అమ్మకి అసిస్టెంట్లు, ఏమైనా చేస్తారు అంది. అమ్మా, సరుకులు కిచెన్లో పెట్టమంటారా అంది ఉమ. లేచి వెళ్తూ తీసుకురా సర్దుదాం అంటూ లోపలికి వెళ్ళింది జయ. వెనకే ఉమా కూడా వెళ్ళింది. వెంకటలక్ష్మి యశస్వి దగ్గరగా నిలబడి, ఏంటి బాబు మీరు ఇంత బంగారం లాంటి పెళ్ళాన్ని, ముచ్చు లాంటి కూతుర్ని వదిలేసి ఇంటికి రాకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నారా? ఏం మాట్లాడరేటి? మీరేమన్నా గొప్ప అందగాడేమో అనుకున్నాను. అమ్మగారే బాగుంటారు మీ మీద అంటూ తను కిచెన్లోకి వెళ్ళిపోయింది. తను ఏం చెప్పాలనుకుందో నీకు అర్థమైందా అన్నాడు కూతుర్ని చూస్తూ యశస్వి. మీ చరిత్ర అంతా తెలిసి మీరేదో పెద్ద అందగాడు అనుకుందట. నీకంటే అమ్మే బాగుంటుంది అంటోంది అంది అశు నవ్వుతూ. అది నాకు అర్థమైంది. ఈ మాట ఎందుకనిందో అర్థమైందా అని అన్నాడు. లేదు అంది. ఎక్కడెక్కడ పనికిమాలినోళ్ళు అందరూ మీ అమ్మకే దొరుకుతారు అన్నాడు. కరెక్ట్గా చెప్పారు డాడీ, షేక్ హ్యాండ్ ఇవ్వండి. అమ్మ కూడా ఈ మధ్యన ఇదే ఫీల్ అవుతోంది అంది. కూతురు షేక్ హ్యాండ్ ఎందుకు ఇచ్చిందో తర్వాత అర్థమైంది. అంటే నేను కూడా పనికిమాలిన వాడినానా మీ ఇద్దరు ఉద్దేశం? చూస్తున్నాను, నేను వచ్చిన దగ్గర నుండి నేనంటే విలువలేనట్టు ప్రవర్తిస్తున్నారు. జైలు నుండి వచ్చాడు, ఇంటికి రాలేదేంటి అని ఒక ఫోన్ చేశారా? చెయ్యరు, ఎందుకు చేస్తారు? మీకు అన్ని సదుపాయాలు ఇంట్లోనే ఉన్నాయి కదా అన్నాడు. ఏంటిప్పుడు, మీరు మా ఇద్దరితో గొడవ పెట్టుకుందామని వచ్చారా అంది. అదేంటి, నా ఇంటికి నేను వచ్చాను అన్నాడు. అదే కదా, కాదని ఎవరంటారు డాడీ? మీరే మమ్మల్ని వద్దనుకున్నారు. ఎన్నో రాత్రులు మీరు వస్తారేమో అని ఎదురు చూసి చూసి ఇక రారని అర్థమై ఒకరోజు తిని ఒకరోజు తినక పడుకుంది అమ్మ అంది అశు. నేను వద్దనుకోలేదు. వద్దనుకున్న వాడిని ఈ ఇల్లు ఇవన్నీ మీకు వదిలేస్తానా? షూటింగ్ లేట్ నైట్లు అవుతున్నాయి, ఆ రీజన్తో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అంతే అన్నాడు సమర్థించుకుంటూ. మాట్లాడకుండా రాసుకుంటోంది అశు. జయ మాట్లాడకపోవడం అతనికి విసుగొస్తోంది. మాట్లాడి ఏదో రెండు అనేసి రెండు అనిపించుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ అనుకున్నాడు. ఏం చేస్తున్నారో తెలియదు ముగ్గురు కిచెన్లో.
అనుకుని ఒకసారి చూద్దాం అని లోపలికి వెళ్ళాడు. ముగ్గురు కింద కూర్చొని అన్నీ సర్దుకుంటున్నారు. ఉమా యశస్విని చూసి ఏం కావాలయ్యా అంది. ఏం లేదు, ఏం చేస్తున్నారని అన్నాడు. జయాని చూస్తూ వంట అయిపోయిందా జయ, భోజనం పెట్టేస్తావా అన్నాడు. పెట్టేస్తాను అంది వెంకటలక్ష్మి. జయాని మాటల్లో పెడదామని చూస్తే వీళ్ళేంటి మధ్యలో అనుకుంటూ వెళ్ళి, అశు నువ్వు నీ రూమ్లో కూర్చుని చదువుకుంటే నేను టీవీ పెట్టుకుంటాను అన్నాడు. న్యూస్ ఛానల్ పెడితే ఆదిత్య కేసులో మినిస్టర్ రవికాంత్ గారి అబ్బాయి హస్తం ఉందా అని వినపడుతోంది. అవునా అనుకుని కొంచెం సౌండ్ పెంచుకుని కూర్చున్నాడు. ఆదిత్య కిడ్నాప్ వెనుక వైష్ణవ్ హస్తం. ఫేక్ అకౌంట్తో అకౌంట్ క్రియేట్ చేసి ఆదిత్య రోజు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అన్ని వీడియోలు యూట్యూబ్లో పోస్ట్ చేయడం. రవికాంత్ గారు నన్నే డబ్బులు అడుగుతాడా? ఇప్పుడు దీని నుండి బయటపడడానికి వాడే డబ్బులు ఖర్చు పెట్టాలి, మనమేమి ఇవ్వక్కర్లేదు అనుకున్నాడు వింటూ. మేము వెళ్ళొస్తామమ్మా అంటూ వెంకటలక్ష్మి ఉమా వెళ్ళిపోయారు. వచ్చి తినండి అంది జయ. మినిస్టర్ గారు అబ్బాయి ఆదిత్యను రోజు ఫాలో అవుతూ వీడియోలు తీసి యూట్యూబ్లో పోస్ట్ చేశారట అన్నాడు భోజనం చేస్తూ. అది చేసింది రవికాంత్ కొడుకు కాదు, వీరభద్రం అని ఒక ఫ్యాక్షనిస్టు అంది జయ. అవునా, ఇవన్నీ రవికాంత్ గారికి కూడా తెలుసు, అయినా నన్ను డబ్బులు అడిగాడు అన్నాడు. మిమ్మల్ని ఎందుకు డబ్బులు అడిగాడు అంది. అంటే నేను ఈ కేసు నా మీదకు వస్తుంది కదా అని ఎంక్వైరీ చేయించమన్నాను, సిబిఐకి చెప్పమన్నాను. నేను అన్నట్టుగానే సిబిఐకి ఇచ్చాడు, కొడుకు దొరికాడు, వాడు కొడుకే దాంట్లో ఇరుక్కున్నాడు అన్నాడు. మాట్లాడకుండా వడ్డిస్తోంది. ఆదిత్య వీడియోలన్నీ ఎవరు పోస్ట్ చేస్తున్నారు మీ అందరికీ తెలుసా అన్నాడు. అందరికీ తెలుసు, ఆ వీరభద్రం కూతుర్ని ఆదిత్య చెయ్యాలని అతని ప్లాను. దానికోసం ఆదిత్యని రౌడీ అని ప్రూవ్ చేసి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. దానికోసమే ఈ వీడియోలు పాటలు అంది. వీడికి నేనే కాదు ఇంకా శత్రువులు ఉన్నారు అన్నాడు. ముందు మీరే శత్రువు, మీరు శత్రువు అవడం వల్లే ఇవన్నీ ఆదిత్యకు వచ్చాయి అంది. మీకు నేను తప్పించి అందరూ మంచివాళ్లే అన్నాడు. అయితే ఇప్పుడు మీరు రవికాంత్కి డబ్బులు ఇవ్వడం కోసమని ఇంటికి వచ్చారా అంది. ఇప్పటి నుండి నీ దగ్గర అబద్ధం చెప్దాం అనుకోవట్లేదు, నిజమైతే అవును అన్నాడు. మీకు గుర్తుందో లేదో 4 సంవత్సరాల నుండి మీరు ₹1 కూడా ఇంటికి పంపించట్లేదు అంది. నాకు తెలుసు పంపించట్లేదని, కానీ తప్పదు, ఏదో ఒక ప్రాపర్టీ పేపర్స్ అన్న ఇస్తే అన్నాడు. మీ ప్రాపర్టీలేమీ మాకు అవసరం లేదు, అన్నీ బీరువాలోనే ఉన్నాయి, కీస్ కూడా మీరు ఎక్కడ పెడతారో అక్కడే ఉన్నాయి, తీసుకోండి అంది. గబగబా భోంచేసి చేయి కడుక్కుని బెడ్రూమ్లోకి వెళ్ళాడు. ముందుగా బీరువా డోర్ ఓపెన్ చేసి చూశాడు. అక్కడున్న పెద్ద కవరు అలాగే ఉంది, అంటే దీన్ని వీళ్ళు ఓపెన్ చేయలేదు. ఆదిత్య పేపర్స్ కూడా దీంట్లోనే ఉంటాయి. రాణి, ఎప్పుడొచ్చినా సినిమాలో నటించే ఛాన్స్ లేకుండా ఇరికిస్తాను అనుకుని వాటిని కదపకుండా బయటకు వచ్చి టీవీ దగ్గర కూర్చుని శ్రద్ధగా వార్తలు వింటున్నాడు. జయ బయట కారిడార్లో అటు ఇటు తిరుగుతూ ఎవరితోనో మాట్లాడుతోంది. ఇది ఎవరితో మాట్లాడుతుంది? ఒకవేళ ఇంటికి ఎవరినైనా రమ్మని నేను వచ్చానని రావద్దని చెప్తోందా? ఏంటిది ఇలా అనుమానిస్తున్నాను అనుకున్నాడు. అక్కడ జయ వాసంతితో మాట్లాడుతోంది. ఈయనే సిబిఐకి కేసు వెళ్ళేలాగా చేశారంట, దానికోసం డబ్బులు కావాలట, డబ్బుల కోసం వచ్చారు ఇంటికి అంది. ఏమీ ఇవ్వకండి, తర్వాత అతను బయటికి వెళ్ళిపోయినా మీ ఇద్దరికీ ఆధారం ఉండాలిగా, ఉంచుకోవాల్సింది కదా ఆస్తులన్నీ అంది వాసంతి. పేపర్స్ ఉండి ఏం చేసుకుంటాం వాసంతి, లాయర్వి, నేను చెప్పాలా నీకు? పోనీ, ఈయన డబ్బులేం మాకు అక్కర్లేదు, నా కాళ్ళ మీద నేను నిలబడగలను అంది జయ. ఆదిత్య ఎక్కడున్నాడో మనకు తెలుసన్న విషయం ఆయనకు తెలియనివ్వకండి. ఇప్పుడు మీరు మాట్లాడింది కూడా డిలీట్ చేసేయండి, నా నెంబర్ కూడా ఉంచకండి. మనం టచ్లో ఉన్నామంటే ఏదైనా ప్లాన్ చేసినా చేస్తాడు అంది. అదే నాకు అనుమానంగా ఉంది, ఏదో జరుగుతోంది. మొత్తానికి ఆ రవికాంత్ని కలిసి కేసుని సిబిఐ వరకు తీసుకువెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు ఏదైనా ప్రాపర్టీ తీసుకుని వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాడంట అంది. ఆదిత్య ఎక్కడున్నాడో తెలిసిందంటావా? తెలిసి అలా సైలెంట్గా ఊరుకోడే, ఈ పాటికి ఏదో ఒకటి చెయ్యాలి. ఒక పని చెయ్యి, అతను కానీ బయటికి వెళ్తుంటే చెప్పు, నేను మీ ఇంటి దగ్గర ఒక మనిషిని పెడతాను, వాడు ఫాలో అవుతాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలిస్తే మనం కొంచెం గెస్ చేయొచ్చు అంది వాసంతి. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందిరు కానీ. థ్యాంక్ యూ.